పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. పృథ్వీలోన ముళ్ళ పొదలు ఒలిపించినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. వెదుకగా ప్రభువుకే వెదుకగా ప్రభువుకే ముళ్ళ కిరీటమా, లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా. చాలునయ్య నీ కృప నా జీవితానికి, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా. చాలునయ్య నీ కృప నా జీవితానికి. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ మొత్తం పరిశీలించుకోండి. భూమి మీదికి మన కోసం వచ్చిన యేసయ్య కూడా తప్పలా ప్రయాసపడటం, శ్రమ పడటం, వేదన పడటం, దుఃఖపడటం, బాధపడటం అనే ఏ నరుని జీవితాన్నైనా పరిశీలించండి, ఎప్పటికైనా తప్పదు ఇది. ఇక క్రీస్తు యేసునందున్న మనకైతే మరీ నిశ్చయం. అందుకే నేను రక్షణ పొందడానికి వచ్చిన వాళ్ళు ముందే అడుగుతాను, నేను ఏమన్నా అనుకున్నవి జరుగుతాయి, కోరిన కోరికలు తీరతాయి అని ఏమన్నా వచ్చావా అంటే, లేదు లేదు, ప్రభు రాజ్యములో చేరడానికి, పాపక్షమాపణ పొందడానికి, ఆత్మరక్షణ కొరకు వచ్చాను. మరి అట్లయితే మరి దేవుడిచ్చే ట్రైనింగ్లో కొన్ని శ్రమలు ఉంటాయి, అనుభవించాల్సి ఉంటుంది. కొన్ని నేర్చుకోవడానికి, కొన్ని నేర్పడానికి కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు దేవుడు. అంటే సంతోషంగా దీన్ని సపోర్ట్ చేస్తూ బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయి. నేను చెప్పిన ఈ విషయాన్ని సపోర్ట్ చేస్తూ బైబిల్ అనేక వచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? వారు దీని చేత అభ్యాసమును పొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. అభ్యాసం అన్న దగ్గర ఒక సంఖ్య వేసి కింద పుట్నోట్లో దాని మూల పదం రాస్తాడు. శిక్షణము అంటే ఏంటండి? ఇంగ్లీష్లో చెప్పండి. అక్కడక్కడ బోర్డులు కనపడతాయిగా, కుట్టు శిక్షణా కేంద్రం, ఆ శిక్షణా కేంద్రం, ఈ శిక్షణా కేంద్రం అని శిక్షణా కేంద్రాలు ఉంటాయిగా. శిక్షణము